నూతన కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి అదేవిధంగా కమిటీ డైరెక్టర్లు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు వీరన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఈ కమిటీకి ఎన్నికైనటువంటి రాజారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా డైరెక్టర్స్, రైతుల కోసమే అనేది ఒక కమిటీ ఉంది కాబట్టి రైతులకు ప్రభుత్వం ద్వారా వారధిగా ఉండి రైతులకు గిట్టుబాటు ధర కానివచ్చు, కుటుంబంలో కానివచ్చు, అన్ని రకాలుగా న్యాయం చేస్తే కూడా జిల్లా నాయకులు ఈరోజు ఎమ్మెల్యే గారు కోమరెడ్డి అన్న గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా రాజారెడ్డికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు ఆయనకు వాళ్ళ ఇరువురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకోటి అన్న రాజారెడ్డి గారికి సింగిల్ విండో డైరెక్టర్గా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చినందుకు ఆయన పిలుపు మేరకు ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చినాం. మాతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్న రాజారెడ్డి అన్న, మీరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కాదు, కాంగ్రెస్ పార్టీ అండదండలతోన అత్యున్నత పదవులు చేయాలని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏ ఉద్దేశంతో అయితే మన నాయకులు మనకు బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను సగర్వంగా నిర్వహిస్తూ ఆ బాధ్యతకు ఉన్న పదవికి న్యాయం చేస్తూ రైతుల పక్షాన వాళ్ళకున్న అక్కడున్న గిట్టుబాటు ధర ఏంటి, ఈ మార్కెట్లో ఈ ధర నడుస్తుంది, బయట దళారులకు అమ్మకుండా డైరెక్ట్ మార్కెట్కి అమ్మాలని వారికి మీకు జరిగిన ఆ రోజు ఏదో మీటింగ్లో ఏదైనా విషయాలు తెలిసింటే ఆ విషయాలని మీ ఊర్లో కానీ మీ పరిసర ఊర్లో ఉన్న రైతులకు అందరికీ ఆ సమాచారాన్ని చేరవేసినట్లయితే ఆ యొక్క పదవికి వన్నీ తెచ్చినట్టు ఉంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మర్కెల్ మండల నుండి మన జిల్లా నారాయణపేట జిల్లా మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్గా ఎన్నుకోబడినటువంటి రాజారెడ్డి గారి సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మర్కెల్ మండల అధ్యక్షులు బిల్వంజన గారికి, అలాగే డైరెక్టర్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి రాజారెడ్డి గారికి, సినిమా డైరెక్టర్ జయసింహారెడ్డి గారికి, మర్కెల్ సినిమా డైరెక్టర్ రాజు గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూరమ్మరెడ్డి గారికి, బీసీఎల్ అధ్యక్షులు గులకృష్ణ గారికి, వీరితో పాటు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసే కార్యక్రమంలో భాగంగా వారి సేవలను గుర్తించి మన ప్రియతమ నేత శివకుమారెడ్డి గారి ఆశీస్సులతో మన ఎమ్మెల్యే పర్ణికరెడ్డి గారి అండదండలతో ఈరోజు మన మర్కెల్ మండలానికి 2 మార్కెట్ యార్డ్ కమిటీలో 2 మనకు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకం. అలాగే రాజారెడ్డి గారు కానివ్వండి, మన మార్కెట్ యార్డ్ కమిటీ ఎన్నుకోబడినటువంటి డైరెక్టర్ ఎన్నుకోబడినటువంటి మిగతమ్మ గారు కానివ్వండి, వీరందరూ రాబోయే రోజులలో కూడా పార్టీకి కష్టపడి రైతులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసి వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఫలాలు ఉన్నాయో ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా మీరందరూ కూడా పాటుపడతారని చెప్పి కోరుతూ, అలాగే ఇంకా
రాబోయే రోజులలో కూడా మీరు ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించి ముందుకు సాగిపోతూ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మీరు వారికి ప్రోత్సాహాన్నిస్తూ ఇంకా ముందు సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీరందరూ కూడా రైతు మన్ననలను పొందాలని, రైతు బాగోగులు కానీ, రైతులకు ఎటువంటి స్కీములు కానీ, సబ్సిడీలు కానీ, గవర్నమెంట్కి వెళ్ళి ఏ విధమైనటువంటి సహాయ సహకారం ఉన్నా ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగే విధంగా మీరు పాటుపడతారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. రాజారెడ్డి సన్మాన కార్యక్రమం చేసినటువంటి పార్టీ పెద్దలకు మరియు కార్యకర్తలకు మరియు పూసలపాడు గ్రామస్తులకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ఊళ్ళ కార్యక్రమము మన రాజారెడ్డి సన్మాన కార్యక్రమము చేసినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు పూసలపాడు గ్రామంలో కాంగ్రెస్ పంటూ ఎన్నడూ ఓట్లు ఇంతవరకు తెచ్చిన కానీ తక్కువ రాలేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. ఒకప్పుడు శివకుమార్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా శివకుమార్ రెడ్డి మరి ఉంది. శివకుమార్ రెడ్డి ఇచ్చిన గ్రామము పూసలపాడు గ్రామం అని తెలుసుకున్నాను. అదేవిధంగా ముందు జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ ముందు ఉన్నాయి ఇంకా మనకు. అందుకోసంకే అందరు ఇలా కష్టపడి ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఇంకా మెజార్టీ తెప్పించాలని ప్రతి ఒక్క కార్యకర్తను నేను చేతులు చుమ్ముకుంటున్నాను. ఎందుకంటే పూసలపాడు నమ్మకం ఉంది. కంపల్సరీ మనకి ఊరే ఏ ఊరికి మండలంలో తక్కువ వచ్చినా పూసలపాడు 200-300 కవర్ చేసిన ఉద్దేశంతోన ఇదే విధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి అందరూ తెలిసిన విషయమే. అందుకోసం అందరం కలిసికట్టుగా ఉండి ముందు వచ్చే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా మనం కృషి చేసి పార్టీకి వెళ్ళి ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి భేదభావం లేకుండా ముందుండి గెలిపించుకొని ప్రతి ఒక్కరు మాది దాన్ని చూసుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కష్టపడి కృషి చేయాలని కోరుతూ డైరెక్ట్ వచ్చినందుకోసంకే మన శివకుమార్ రెడ్డి అన్న కానీ, ఎమ్మెల్యే పన్నిక రెడ్డి అని ధన్యవాదాలు చెప్తూ సమర్పిస్తున్నాను. పూసలపాడు గ్రామము మరికల్ మండలం నుండి నూతనంగా ఎన్నుకోబడ్డ రాజారెడ్డి గారి సన్మాన కార్యక్రమానికి మన నాయకుల మందరం వచ్చి ఈ గ్రామం లోపల సన్మానం చేస్తున్నామంటే మనం చాలా సంతోషవలసింది. ఎందుకంటే మన ప్రియతమ నాయకులైన శివకుమార్ రెడ్డి గారు మన నాన్పేట కాన్స్టిట్యూన్సీ లోపల నాన్పేట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు పూసలపాడు మరియు మరికల్ గ్రామానికి ఇద్దరు డైరెక్టర్ను నియమించినారు. అందులో భాగంగా మరికల్ గ్రామం లోపల గౌని వినతమ్మ గారిని, మరి పూసలపాడు గ్రామం లోపల రాజారెడ్డి గారిని వారు మమ్మల్ని కూడా అందరిని ఆశ్రయించి కూడా సరే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడిన వారికి యొక్క పదవులు కట్టబెట్టినారు కనుక కొంతమందికి తెలియకుండా చేసినారు. ఎట్లా అని కొంతమంది ఆలోచన కాదు. మన నాయకులైన శివకుమార్ రెడ్డి గారి వారు ఈ యొక్క కార్యక్రమము ఆయననే లిస్ట్ అవుట్ చేసి వినతమ్మ మరి రాజారెడ్డి గారిని చేసినారు. మనము వారికి గౌరవించి ఈరోజు మరికల్ మండలం నుండి మనము కాంగ్రెస్ శ్రేణులము, కాంగ్రెస్ వాదులము అందరం వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నామంటే, ఎందుకంటే మొన్ననే 2 రోజుల కిందట మన మల్లారెడ్డి గారు మా రాజారెడ్డి దొరికి మరికల సన్మానం చేపిస్తామని చెప్తే అట్లా కాదు. మా యొక్క గ్రామంకు మీరు వచ్చి మేము సన్మానం చేస్తే మాకు మర్యాద కాదు. మీ గ్రామానికే మేము వచ్చి గౌరవంగా వారికి మేము మా యొక్క సహభాగాన్ని పులదండం వేస్తే మీ యొక్క గ్రామంలో ఉన్న వారికి, ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మనము కాంగ్రెస్ పార్టీలో లేము. పనిచేసిన మందికి గుర్తింపుగా ఆ యొక్క శివకుమార్ రెడ్డి గారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసారో వారికే ముందు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలు భాగంగా ముందు స్థానిక ఎన్నికలు అంటే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ అందరికీ కూడా గుర్తించే విధంగా చేస్తాను నాకు తప్పకుండా నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు తెలియకుండానే ఆ యొక్క కాంగ్రెస్ వాదిగా ఉన్న రాజిరెడ్డి గారిని యొక్క డైరెక్టర్ నియమించినట్టే మేము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మొదటి నుండి కూడా కాంగ్రెస్గా ఉన్నాడు ఆ యువకుడు. మేము కళ్ళారా చూసినాము. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని భుజాలపైన మోసే యొక్క కార్యక్రమానికి మా అఖిల గ్రామానికి వచ్చిండు. కనుక అది గుర్తించి ఈరోజు
మన స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు కూడా మామగారైన శివకుమార్కి ఆశ్రయించి, మామయ్య గారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే గుర్తుండిగా చేస్తారో ఆ యొక్క కార్యక్రమాలు నీవే ముందు కూడా ఎంపీటీసీలు కానీ డిప్యూటీలు కానీ సర్పంచులు బాడినబోళ్ళు గుర్తించే బాధ్యత, గురుతర బాధ్యత ఆ యొక్క మన స్థానిక ఎమ్మెల్యే గారు శివకుమార్ రెడ్డి అన్న గారి పైన పెట్టిండు. తప్పకుండా ఆ యొక్క శివకుమార్ రెడ్డి కూడా ఈ యొక్క మండలం లోపల, ఎందుకంటే మొదటి నుండి కాంగ్రెస్ కు వాదిగా ఉన్నాము, కాంగ్రెస్ కు మనం చేసినాము, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇచ్చినాము, మన మరికల్ గ్రామం లోపలనే 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చినాము. ఎందుకంటే కొంతమంది మొన్న కూడా కాంగ్రెస్ కు కట్టుబడి ఉన్నందుకే కాంగ్రెస్ వాళ్ళని గుర్తించే విధంగా ఆ యొక్క శివకుమార్ గారు తప్పకుండా చేస్తాడు. మీరు ఎలాంటి భయపడే అవసరం లేదు. ముందు కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తారో వారికే తప్పకుండా పార్టీ పగ్గాలు ఇస్తారు. తప్పకుండా సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ గుర్తించే విధంగా చేత నాకు నమ్మకం, దృఢ విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ యొక్క డైరెక్టర్లను మాకు తెలియకుండా చేసిండ్రు కదా అని చెప్పి కొంతమంది అన్నారు. కానీ ఇది నామినేట్ పోస్టు. ఈ నామినేట్ పోస్టు కనుక ఓటు వేసే విషయం కాదు, నేను వాడే ఓటు కాదు కనుక ఆయన గుర్తించే విధంగా చెప్పిండు. అన్నగారు కొంతమంది అపోహపట్టు ఏంటంటే, అయ్యగారు మీకు మేము ఉండము, ఎవరైతే పార్టీకి కష్టపడినో ముందు చాలా ఉండవి, ఇంకా సింగల్ ఉండవి, డైరెక్ట్ ఉండవి, చైర్మన్లు ఉండవి, కాంగ్రెస్ మ్యాన్ కూడా మాకు తెలియకుండా చేశారు కదా అని కూడా కొంతమంది నన్ను ప్రశ్నించినారు. కానీ అప్పుడు నేను వాళ్ళకి జవాబు ఏమిటంటే, అయ్యా మన నాయకుడు శివకుమార్ రెడ్డి గారి నిర్ణయం చూస్తున్నాడు, వారికి కట్టుబడి ఉండాలి కనుక మనం అడగడం తప్పు, మాతో కనుక మీరు ఎలాంటి అందరికి చెప్పాలని చెప్పిండు, అందరికి సమాధానం చేసినాము. కానీ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గ్రామంలో వచ్చి మేము ఇంత ఘనంగా చేస్తున్నామంటే మీ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా గర్విస్తున్నారు, మా పైన కూడా నమ్మకం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పూసలపాడు గ్రామస్తులకు మరి ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా, నాకు చిన్ననాటి మిత్రుడు బొక్కల అనంతరెడ్డి గారు, ఆయన గారు చిన్నప్పుడు ఇస్లాంలో ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్ లో ఉన్నాము. ఆ యొక్క కుటుంబం మొదటి నుండి కాంగ్రెస్ గా పనిచేసుకుంటూ వచ్చింది కనుక ఈ యొక్క గ్రామం లోపల ఆ కుటుంబంకు తప్పకుండా కాంగ్రెస్ మేము ఎంతో రుణపడి ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆ యొక్క పూసలపాడు గ్రామస్తులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొదటగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమము ఒకరొకరు వచ్చి మరి ఆ యొక్క రాజారెడ్డి గారికి సన్మానం చేయవలసిన కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఎన్నికైన డైరెక్టర్ రాజారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని అందరం ఆహ్వానించి ఈడికి మీ సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది కావున మీకు అందరూ కలిసి అదేవిధంగా తన మిత్రుడైనటువంటి చిరు సన్మానం చేయడం జరిగింది. గారి జిల్లా నాయకులు కృష్ణ మరికల్ టౌన్ అధ్యక్షులు హరీష్ అన్న గారిని కూడా సన్మానించాల్సిందిగా తెలియదు. తాత
తాత ఇచ్చిన ఇంటి తెలుసు అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ పూసల్పాడు రామలన్న గారు కూడా సన్మానం చేయాల్సింది. అదేవిధంగా పూసల్పాడు కాంగ్రెస్ నాయకులు మిగలేదన్న గారు కూడా సన్మానం చేయాల్సింది. అన్న అందరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. ఒక 5 నిమిషాల కార్యక్రమం ముగుస్తుంది. అన్న గారు కూడా సన్మానం చేయాల్సింది తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అదేవిధంగా సంజీవ్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శివకుమార్ అన్న గారు ధన్యవాదాలు. శ్రీదేవారి జీవేశ్వర జ్ఞాపకం. అదే పూసలపాడు కాంగ్రెస్ నాయకులు తిరుపతి గారు కూడా సన్మానం చేయాల్సిందే తెలియజేశారు. Gracias.